హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. దసరా సందర్భంగా ఈ 9 రోజులు 9 ప్రసాదాలండి. పులిహార, దద్దోజనం, కట్టె పొంగలి స్ప్రౌట్స్తో చేశానండి, మొలకలతో. అన్ని మిల్లెట్స్తోనే రెసిపీస్. ఇది కొబ్బరి అన్నము, బెల్లం అన్నంలాగే ఇప్పుడు నేను చెరుకు రసంతో ఇలా స్వీట్ చేశానండి. నెక్స్ట్ అప్పాలండి. సో డిఫరెంట్ షేప్స్లో కూడా చేశాను నేను. గారె, మినపగారె, తర్వాత కదమ్మం, అన్ని కూరగాయ ముక్కలు వేసి చేస్తాం కదా, అది ప్లస్ కేసరి. సో ఈ 9 రెసిపీస్ చూసేద్దాము. Welcome to our channel, Boy Talks. మొదటగా ఈ రైస్ ఐటమ్స్ అన్నిటికీ అన్నం సిద్ధం చేసుకోవాలండి. ముందుగా ఈ రెసిపీస్ కొన్నిటికి మనము అన్నం సిద్ధం చేసుకోవాలండి. నేను కొర్రలు తీసుకున్నాను. సో ఇంగ్లీష్లో దీన్ని ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు కదా. సో నేను 2 కప్స్ తీసుకున్నాను. మీకు 1 కప్పు కొలతతో నేను చెప్తానండి. 1 కప్పు బియ్యంకి 2.25 కప్పులు వాటర్ పడుతుందండి. సో ఫస్ట్ వాటిని చక్కగా వాష్ చేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని 3 గంటలు అలా నానపెట్టుకోండి. నానపెట్టుకున్న తర్వాత మనకి అన్నము వండితే చాలా బాగుంటుంది. లేకపోతే మధ్యలో ఉడకకుండా కొంచెం గట్టిగా ఉంటుందండి. సో అంతా నేను ఇలాగా కుక్ చేసిన తర్వాత నేను ఆరబెడుతున్నాను. చూడండి, ఈ రెసిపీస్ అన్నిటికీ కొంచెం అన్నము పలుకుగా ఉంటేనే బాగుంటుంది. నేను చెప్పిన కరెక్ట్గా కొలత చెప్పానండి. సో మీరు అలా ఫాలో అయితే మీకు మంచిగా వస్తుంది. బాగా ఆరిన తర్వాత ఇప్పుడు మనము పులిహోర రెసిపీలోకి వెళ్దాము. పులిహోర రెసిపీకి కావాల్సిన పదార్థాలండి. ఫస్ట్ ఆయిల్ తీసుకోండి. కొంచెం పులిహోర అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో 2 స్పూన్స్ తీసుకోండి. 1 స్పూను పచ్చెనపప్పు, 1 స్పూను మినపప్పు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు వేసుకున్నానండి నేను. అవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించిన తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే నేను డ్రై చేసిన కరివేపాకు ఉందండి నా దగ్గర. సో నేను అదే వేసుకున్నాను. క్యాష్యూస్ లైట్గా లాస్ట్లో వేసుకున్నాను. అంతగా నేను వేయించును. మీ దగ్గర పీనట్స్ కావాలి అంటే వేసుకోండి. నేను ఆల్రెడీ అవి డ్రై రోస్ట్ చేసినవే వేసుకున్నాను. సో అందుకని నాకు కొంచెం టైం తక్కువే పడుతుంది. మీరు ముందు రోజే రెడీ చేసుకుంటే కనుక ఇంకా ఈజీ అయిపోతుంది. సో నేను లాస్ట్లో అన్నీ మిక్స్ చేసి అలా కలిపేశానండి. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఇంగువ కూడా వేసుకోవాలండి లాస్ట్లో. అలా వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం చల్లారి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, దీంట్లోనే ఇప్పుడు మనము వేయించుకున్న తాలింపు అంతా వేసి, నేను ఈ కొత్తిమీర కూడా ఈ టైంలోనే వేసానండి. అది క్లిప్పింగ్ మిస్ అయింది. సో ఇప్పుడు వేసుకుంటేనే మనకి బాగుంటుంది. ఆ వేడి మీద కొంచెం మగ్గిద్ది, అలాగే దాంట్లో న్యూట్రియంట్స్ పోవండి. సో ఇదంతా చల్లారిన తర్వాత మాత్రమే మీరు ఉప్పు అన్నీ చూసుకొని లాస్ట్లో మాత్రమే లెమన్ జ్యూస్ పిండుకోండి. సో మన పులిహోర రెడీ అయిపోతుంది. సో అప్పుడు కొంచెం సేపు ఆగాక మనం సర్వ్ చేసుకోవచ్చండి. అప్పుడు పులుపు అంతా దాంట్లోకి పీల్చుకుంటుంది. మన పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు దద్దోజనం రెసిపీలోకి వెళ్దాము. దద్దోజనం రెసిపీకి కూడా ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పాను కదా, పెరుగుని మనము ముందు రోజు తోడు పెట్టుకోవాలండి. అలా గడ్డ పెరుగుని కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫుల్ ఫ్యాట్ కాకుండా నార్మల్ 2% కానీ ఫ్యాట్లెస్ మిల్క్ కానీ తీసుకొని తోడేసుకోండి. నార్మల్గా అయితే కనుక ఇలా ఫుల్ ఫ్యాట్ తీసుకొని మీరు దద్దోజనం చేసుకోవచ్చు. సో ఫస్ట్ దాంట్లో గడ్డలు ఏమీ లేకుండా కలే పెట్టుకోండి. దాంట్లో కావాలంటే డైరెక్ట్ ఉప్పు వేసుకోవచ్చు. చూడండి, అన్నం కూడా మనం అలా చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాత తాలింపులోకి వెళ్దాము. ముందుగా ఒక బాణం తీసుకొని దాంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. లేదు అంటే నూనె అయినా పర్వాలేదు. 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూను మినపప్పు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు వేసుకోండి. అవి కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మాత్రం 2-3 పచ్చిమిరకాయలు స్లిట్స్ చేసి అలా వేసుకోండి. వెంటనే అల్లం తరుగు ఉంటుంది కదా, అవి కూడా చిన్న చిన్న ముక్కలు 1 ఇంచ్ అండి. సో మీరు అవన్నీ వేయించుకున్న తర్వాత మనకి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలరు కనిపిస్తూ ఉంది నట్స్ వీటన్నిటిలో. అప్పుడు 1 రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీర, లాస్ట్లో ఇంగువ కూడా వేసుకొని బాగా కలబెట్టండి. కలబెట్టిన తర్వాత మనం ఆల్రెడీ పెరుగు మిశ్రమం ఉంది కదా, సో యాక్చువల్లీ ఈ తాలింపు అంతా మీరు కొంచెం లైట్గా వేడి తగ్గిన తర్వాత మాత్రమే పెరుగులో కలపండి. చూడండి, ఈలోపు నేను సాల్ట్ కలుపుకుంటున్నాను.
చూసారా, అలా మొత్తం కలిపిన తర్వాత మనము ఆల్రెడీ తాలింపు ఉంది కదండి, ఆ తాలింపుని తీసుకొచ్చి పెరుగులో కలుపుకోండి. ఇదంతా వేడిగా లేకుండా మాత్రమే చేయండి. వేడిగా ఉంటే పులుపు రావచ్చు పెరుగు. సో ఆల్రెడీ రైస్ని కొంచెం చల్లారి పెట్టుకున్నాం కదా, ఆ పెరుగుకి తగ్గట్టుగా రైస్ కూడా మనము కలుపుకోండి. కొంచెం లూజ్గానే కలుపుకోండి, కొంతసేపటికి అది కొంచెం పీల్చుకుంటుంది. సో మన దద్దోజనం కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ స్ప్రౌట్స్తో కట్టె పొంగల్ చేశానండి. సో దీనికోసం కొంచెం మన దగ్గర స్ప్రౌట్స్ రెడీగా ఉంచుకోవాలండి. నేను పావు కప్పుతో చేస్తున్నాను. సో మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే స్ప్రౌట్స్ కూడా అంతకంటే, ఒక కప్పు తీసుకుంటే మీరు స్ప్రౌట్స్ కూడా 1 కప్ తీసుకోండి. కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. సో నేను పావు కప్పు తీసుకున్నాను. సో స్ప్రౌట్స్ కూడా అలాగే పావు కప్పు పెట్టుకొని దానికి తగ్గట్టు కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదండి, 1కి 3 పోసుకోండి. అంటే 1 కప్పు మనము ఇవి తీసుకుంటే దానికి 3 కప్పులు వాటర్ పోసుకోండి. చూడండి, అలా కుక్ చేసుకున్న తర్వాత చిన్న ప్యాన్ పెట్టుకున్నానండి. నేను 3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నాను. దాంట్లో కొంచెం జీలకర్ర, అంటే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాను. అవి కొంచెం బాగా చిట్పట అన్న తర్వాత మనకి ఐడియా వచ్చింది కదండి, అప్పుడు చిల్లీస్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. కొంచెం ఎక్కువ మిరియాలు మాత్రమే వేసుకుంటాము. నేను 1 చిల్లీ వేసాను, తర్వాత క్యాష్యూస్ వేసానండి. ఆకుకూర మీకు ఏది కావాలంటే అది వేసుకోండి. సో అంటే కొత్తిమీర వేయచ్చండి, నేను మెంతాకు వేసాను, కొంచెము కరివేపాకు వేసాను. సో అదంతా మన చాయిసే. అవన్నీ బాగా వేగిన తర్వాత మనం కలబెట్టుకొని మిరియాల పొడి అలాగే ఉప్పు కూడా వేసానండి. కొంచెం మిరియాలు క్రష్ చేసుకొని వేసుకుంటే అక్కడక్కడ కొన్ని మిరియాలు తగులుతూ ఉంటే పంటికి బాగుంటుంది. సో నేను అలా వేసి మొత్తం ఆల్రెడీ మన రైస్ ఉడికిన అన్నం ఉంది కదండి, దాంట్లో పెట్టేసి మీకు కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే కనుక కొంచెం వాటర్ పోసి మళ్ళీ ఉడికించండి. లేదు అంటే ఇలా పెట్టుకున్నా కానీ బాగుంటుంది. సో మన ఈ రెసిపీలోకి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంటేనే బాగుంటుందండి. సో మీరు కూడా అలాగే ట్రై చేయండి. కావాలి అంటే లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. మొత్తం బాగా కలిపి పెట్టుకోండి. సో మన కట్టె పొంగలి, స్ప్రౌట్స్తో కట్టె పొంగలి కూడా రెడీ అయిపోయిందండి. మన నెక్స్ట్ రెసిపీ కొబ్బరి అన్నము. సో కోకోనట్ రైస్ అంటారు కదా, అదే ఇది. దీనికి మనము కొబ్బరి తురిమి రెడీగా పెట్టుకోవాలండి. ముందుగా నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను. దానిలోకి ఒక స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూను మినపప్పు, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర వేసుకున్నాను. అలాగే 2 చిల్లీస్ వేసుకొని స్లిట్స్ చేసుకొని జీడిపప్పు పలుకులు వేసుకోండి. మీకు డైరెక్ట్గా జీడిపప్పు కావాలన్నా అలా వేసుకోండి. సో తర్వాత కరివేపాకు అన్నీ కలదిప్పిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకుని మనకి ఆకుకూర కావాలంటే ఏదైనా కలుపుకోవచ్చండి. నేను కొత్తిమీర వేసుకున్నానండి. కొత్తిమీర వేసుకొని లాస్ట్లో కొబ్బరి కూడా మీరు రైస్కి తగ్గట్టుగా, క్వాంటిటీకి తగ్గట్టుగా. ఒక్కోసారి మనము కొబ్బరి అంత తీపి ఉండదండి, కొబ్బరి తీపి ఉంటే ఒకలాగా ఉంటుంది. సో మనకి ఆ కన్సిస్టెన్సీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని దానికి రైస్ యాడ్ చేసుకోండి. ఇది కూడా చాలా బాగుంటుందండి. చూడండి, నేను ఆల్రెడీ చల్లారిన అన్నం మనం చల్లారి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని దీంట్లో కలుపుకోండి. సో మన ఎమ్మి కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ షుగర్ కేన్ జ్యూస్తో చేశానండి ఇది. సో చెరుకు రసంతో పరమాణం. చూడండి, ఫస్ట్ దీనికి ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. దాంట్లో నట్స్ మీకు ఏవి కావాలంటే అవి వేసుకోండి. నేను మాత్రం జీడిపప్పు, బాదం పప్పు, అలాగే సారపప్పు అంటారు కదండి, సారపప్పు. నెక్స్ట్ కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దాంట్లో వేసుకున్నానండి. ఆ పలుకులు తగిలితే బాగుంటుంది. తర్వాత గుమ్మడి విత్తనాలు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఇవన్నీ మీకు క్వాంటిటీ ఇంత అని లేదండి, మీరు 1 కప్పు రైస్ తీసుకుంటే 1 కప్పు నట్స్ ఉండేటట్టు చూసుకోండి. సో నేను చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను, సో దానికి తగ్గట్టు నేను తీసుకున్నాను. అలాగే బ్లాక్వి కిస్మిస్ కూడా వేసుకున్నానండి. ఇవే నట్స్ వేసుకోవాలని పర్టికులర్గా ఏం లేదు, మీ దగ్గర ఏ ఉంటే అవి తీసుకోండి. సో మీకు అవైలబిలిటీ. ఇప్పుడు ఇది చెరుకు రసం అండి. దీని మీద ఒక షార్ట్ చిన్న వీడియో కూడా చేశానండి. సో చూడండి, తర్వాత ఆ నట్స్ అన్నీ వేగిన తర్వాత మీరు డైరెక్ట్గా రైస్ దాంట్లో కలుపుకొని మీరు మొత్తం కలియబెట్టుకోండి. బెల్లం అన్నం అంటారు కదండి, అలాగే ఆ టైప్లోనే నేను ఇప్పుడు చెరుకు రసం పోసి నేను రెసిపీని చేస్తున్నాను. సో ఇది డైరెక్ట్ షుగర్
కాకుండా డైరెక్ట్గా మనకి నేచర్ నుంచి వచ్చింది కదా, ఎక్కువ ప్రాసెసింగ్ ఉండదు. సో ఈ తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోండి. నేను 1 స్పూన్ వేసుకున్నాను. సో మీకు తీపి ఎంత కావాలనుకుంటే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని మీరు చెరుకు రసాన్ని పోసుకోవడమే అండి. కాకపోతే మనం నార్మల్ బెల్లం అంత స్వీట్గా అయితే ఉండదు, మనకి కొంచెం ఎక్కువ పోసుకుంటే ఎక్కువ స్వీట్గా ఉంటుంది. ఇది కొంచెం నార్మల్గా ఉంటుంది, బట్ స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ గారెలండి. దీనికోసం ఒక కప్పు ఒక 3-4 అవర్స్, పొట్టు లేకుండా ఉంటే 3-4 అవర్స్లో నానిపోతుందండి. పప్పుని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసిన దాన్ని నేను మిక్సీ పడుతున్నాను చూడండి. దాంట్లో అల్లం గారెలకి కావాల్సినవి అల్లం ముక్క మెయిన్ అండి. సో ఒక కప్పుకి 1 ఇంచ్ జింజర్ అండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నేను దాంట్లో మిక్సీలో వేసుకున్నాను. నెక్స్ట్ ఉప్పు మనకి టేస్ట్కి సరిపడినంత వేసుకొని కొంచెం వాటర్ పోసుకోండి. మరీ ఎక్కువైతే కనుక మనకి గారెలు వేసుకోవడం కష్టమవుతుంది. సో నూనె కూడా ఎక్కువ పీల్చిద్దండి. చూడండి, అలా మొత్తం నేను పిండి తీసిన తర్వాత 1 స్పూను జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసానండి. ఆల్రెడీ కొంచెం స్పైసీగా ఉంటుంది కదా మనకి, అంటే ఘాటు ఉంటుంది కాబట్టి జింజరు, నేను చిల్లీస్ వేయలేదు. సో చూడండి, ఆల్రెడీ 2 చేతులు అలా తడి చేసుకొని, మీరు తడి చేసుకుంటేనే ఇలా డైరెక్ట్ వేయగలరండి. నేను చూపిస్తున్న విధంగా అలా హోల్ చేసి మీరు వేయండి. చాలా ఈజీగా ఉంటుందండి. మనకి ఇంకా ప్లాస్టిక్ కవర్ కానీ ఏది ఇంకా అవసరం లేకుండా మన 2 చేతులతోనే మనం చేసేయచ్చండి ఈజీగా. చూడండి షేప్ కూడా ఎంత బాగా వచ్చిందో. సో ఫస్ట్ వేసిన తర్వాత 1 మినిట్ ఆగి మనము మళ్ళీ టర్న్ చేయాలండి. ఒకేసారి వేయగానే మనం టర్న్ చేయడానికి ట్రై చేస్తే షేప్ అవుట్ అయిపోతాయి. సో అది మీరు గుర్తుపెట్టుకొని చక్కగా వేగిన తర్వాత తీసేయండి. సో మనకి ఆయిల్ ఏమీ పీల్చకుండా ఉండాలి అంటే కనుక అప్పటికప్పుడు మాత్రమే ఈ రెసిపీ చేయాలండి. ఆయిల్ పీల్చినా పర్వాలేదు అంటే మనము కొంచెం ముందు రోజు ఈ పిండిని రెడీ చేసుకోవచ్చు. సో మన ఎమ్మి గారెలు కూడా రెడీ అయిపోయినాయండి. కానీ ప్రసాదం కంటే ముందు రోజు చేయం కదా. సో ఇప్పుడు కదంబం అండి. ఈ రెసిపీ కోసం కందిపప్పుని 1 కప్పు నేను ఫస్ట్ తీసుకొని బాగా వాష్ చేసి ఉడకపెట్టుకున్నానండి. పప్పు రెడీ చేసుకున్నాను. సో మనము తాలింపు కోసమని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని 2-3 చిల్లీస్ వేసుకున్నానండి. అవి స్లిట్స్ చేయండి, లేదు అంటే కనుక అవి పగిలి మన మీద పడతా ఉంటాయి. సో ఇది జాగ్రత్తగా చేయండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు నేను కూరగాయ ముక్కలు చూపిస్తున్నాను చూడండి. మీ దగ్గర అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకోవాలండి. మెయిన్ గుమ్మడికాయ ఉంటే అది కూడా వేసుకోండి. దొండకాయ, నేను సొరకాయ చూపిస్తున్నాను చూడండి. దొండకాయ, సొరకాయ, బెండకాయ, వంకాయ, దోసకాయ అండి. అలాగే ఆనియన్స్, టమాటా. కొంతమంది ఆనియన్స్ అవాయిడ్ చేస్తారు, సో మీరు అవాయిడ్ చేసేయచ్చు. తర్వాత ములక్కాయలు. సో ఇవన్నీ 1 by 1 వేసుకోండి. నేను ఫస్ట్ టమాటా వేసుకున్నాను, తర్వాత ఆనియన్ వేసుకున్నానండి. సో మనము లాస్ట్లో మాత్రమే, అంటే కొంచెం ఈ ముక్కలన్నీ ఉడికిన తర్వాత మాత్రమే బెండకాయలు అలాగే వంకాయలు కొంచెం, అంటే అవి త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ఇవి ముక్కలన్నీ ఉడికిన తర్వాత లాస్ట్లో వేసుకోండి. అంటే మనకి 30 to 40% ఆల్రెడీ ఈ ముక్కలన్నీ ఉడికిన తర్వాత మాత్రమే ఆ ముక్కలను వేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఉప్పు, పసుపు అన్నీ వేసుకోండి. అన్నీ బాగా వేసిన తర్వాత కొంచెం వాటర్ పోయండి. ఫస్ట్ కొంచెం మగ్గనిచ్చాం కదా, ఇప్పుడు కొంచెం వాటర్ పోసి మూత పెట్టేయండి. కొంచెం వాటర్ పోసి అంతా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఉన్న బెండకాయలు మనం ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా, అలాగే వంకాయలు, కొంచెం బీన్స్, చిక్కుడుకాయ గుంజలు అన్నీ నేను వేసుకున్నానండి. గుమ్మడికాయ ఉంటే అది కూడా వేసుకోండి. సో నా దగ్గర ఆ టైంకి లేదు, అందుకనే నేను వేసుకోలేదు. అది కూడా మెయిన్ అండి. సో ఇవన్నీ ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలవబెట్టుకొని ముక్కలు మునిగేంత వరకు కొంచెం వాటర్ పోసుకోండి. చూడండి, తర్వాత ఇవన్నీ బాగా ఉడికాయి అని తెలిసిన తర్వాత మనము చెక్ చేసుకుంటాం కదా, అప్పుడు ఆ టైంలో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదండి, ఆ పప్పుని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. పప్పు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కలిపి దాంట్లోకి నేను సాంబార్ పౌడర్ వేసానండి. నేను ఆ రెసిపీ షూట్ చేశాను, నేను మళ్ళీ ఇంకొకసారి అది షేర్ చేస్తాను. సో నేను చింతపండు అస్సలు వాడనండి, దాని బదులు నేను లెమన్ స్క్వీజ్ చేస్తాను. ఇదంతా చల్లారిపోయిన తర్వాత సో కొత్తిమీర జల్లుకొని దించేయడమే. సో మన కదంబం రెడీ అయిందండి. మన నెక్స్ట్ రెసిపీ కేసరి. ఈ రెసిపీకి కొంచెం నెయ్యి ఎక్కువ పట్టిద్దండి. నేను
3 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను. చూడండి, నట్స్ తీసుకున్నాను, గుమ్మడి విత్తనాలు, పొద్దుతిరుగుడు గింజలు, క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్, ఈ 4 తీసుకున్నానండి. సో వీటన్నిటిని ఫస్ట్ బటర్లో వేయించండి. నెయ్యి అయితే నెయ్యిలో వేయించండి. సో ఇది అంతా వేగిన తర్వాత కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక నేను బ్లాక్ కిస్మిస్ యాడ్ చేశానండి. మీ దగ్గర నార్మల్ కిస్మిస్ ఉంటే అవైనా యాడ్ చేసుకోండి. సో ఇవి ఫస్టే వేస్తే ఇవి మాడిపోతాయి, అందుకని ఇవి నేను లాస్ట్లో వేసానండి. చూడండి, ఇవి కొంచెం పఫ్ అయిపోతాయి, కొంచెం ఉబ్బినట్టు వస్తాయి కదా, అలా వచ్చిన స్టేజ్లో అవన్నీ తీసి డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి ఒక గిన్నెలో వేసుకోండి. ఆల్రెడీ కొంచెం దాంట్లో నెయ్యి ఉంది కదా, నేను దాంట్లోనే సూజీ రవ్వను వేసుకున్నానండి. ఉప్మా రవ్వ అంటారు కదా, నేను 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను కదా, ఆల్రెడీ అక్కడ మనం నట్స్ వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్సే ఉంది. సో నేను పావు కప్పుతో చేస్తున్నానండి. దానికి 4 వంతులు నీళ్లు పోయండి. మీరు 1 కప్పు తీసుకుంటే 4 కప్పులు నీళ్లు పోయండి. సో అలా పోసిన తర్వాత తినే కర్పూరం అంటారు కదా, పచ్చి కర్పూరం ఫుడ్లో యాడ్ చేసేది, లడ్డూలో వేసేది, అది నేను ఒక పించ్ వేసుకున్నానండి. చూడండి వైట్గా అది వేసిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకున్నాను, 1 స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ కలబెడతా ఉన్నప్పుడే బెల్లం వేసుకోండి. బెల్లము కాదనుకుంటే మీరు పంచదార వాడాలనుకుంటే పంచదార వేసుకోండి. చూడండి, అలా పోసి కొంచెం దాని మీద వాటర్ పోయండి. నేను ఇవి తిప్పేలోపు ఇది స్టిక్ అయిపోయింది. సో నేను మళ్ళీ కొంచెం దాని మీద వాటర్ పోసి మొత్తం నేను దాంట్లో స్టిక్ చేశాను, కలిపెట్టాను. చూడండి, కలర్ మనకి కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే ఆప్షనలేనండి, అది మన ఇష్టము. సో నేను కొంచెం 1 పించ్ కలర్ వేసుకున్నాను, ఆరెంజ్ ఫుడ్ కలరు. చూడండి, మొత్తం అలా కలబెట్టిన తర్వాత మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది. సో ఆ లాస్ట్లో ఆల్రెడీ మన నట్స్ ఉన్నాయి కదా, అవన్నీ దాంట్లో వేసి తిప్పితే కొంచెం లైట్గా 1 స్పూను బటర్ కూడా వేసుకోండి, నెయ్యి కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మన లాస్ట్ రెసిపీ అప్పాలండి. సో దీనికి నేను బ్రౌన్ షుగర్ యూస్ చేశాను. సో 3/4 కప్పు. సో మీకు కప్పు కొలతతో చెప్తాను. 1 కప్పు మనం బ్రౌన్ షుగర్ తీసుకుంటే, బెల్లమైనా ఓకే, దానికి కొంచెం అది మెల్ట్ అవ్వడానికి ఉపయోగపడేలాగా 2-3 స్పూన్లు మీరు వాటర్ పోయండి. దాంట్లో జస్ట్ అలా మెల్ట్ అయితే సరిపోతుంది. ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునేది కాబట్టి. 1 కప్పు రైస్ ఫ్లోర్ అండి, అంటే బియ్యం పిండి. 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. ఒకవేళ రైస్ ఫ్లోర్తో కొంచెం ఇరిగిపోయిన అలా వచ్చినా కానీ మీకు బాగా వస్తుంది. గోధుమ పిండి కొంచెం ఫైబర్ కూడా ఉంటుందని నేను ఇట్లా ప్లాన్ చేశాను. కొంచెం సాల్ట్ వేయండి. ఇప్పుడు పాకంలో కొంచెం ఇలాచీ పౌడర్ 1 స్పూన్ వేయండి. దాంట్లో మీ దగ్గర పచ్చికర్పూరం ఉంటే అది కూడా వేయండి. సో అలా కొంచెం కలిపి తిప్పిన తర్వాత, అంటే వేడి మీదే ఉంటుంది కదా, ఆ షుగర్ సిరప్ని డైరెక్ట్గా మనం ఆల్రెడీ పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా, సో ఆ ఫ్లోర్లో ఇది కలుపుకొని కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఏదైనా గరిటె సహాయంతో మనం పోసుకొని కలుపుకుంటూ ఉండండి. 2 స్పూన్స్ గీ కూడా వేయండి, నెయ్యి. పాకంలో వేసినా కానీ ఇంకా మంచిది, నేను అప్పుడు మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. మీకు కొంచెం వేడి మీద ఉంటుంది కాబట్టి కరిగిపోతుందండి. చూసారా, అలా మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత అది మళ్ళీ లాస్ట్లో 1 స్పూన్ వేసి అలా పెట్టండి. వేడి కొంచెం పోకుండా మీరు పైన మూత పెడితే బాగుంటుంది. తర్వాత ఆల్రెడీ అలా మనం చేసుకున్నాం కదా, చేతికి నెయ్యి రాసుకొని కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని, ఆల్రెడీ బటర్ పేపర్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ కానీ ఏదో ఒకటి తీసుకొని దానికి కూడా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి, అలా నేను చూపిస్తున్న విధంగా అలా ప్రెస్ చేసి డైరెక్ట్గా కొంచెం బాన్ పెట్టుకొని వేడి నూనె కాగబెట్టుకోవాలండి. ఆ నూనెలో డైరెక్ట్గా ఇది వేయడమే. మీడియం ఫ్లేమ్ మీద ఉంచండి, సో ఎక్కువ పెట్టద్దు. చూడండి, మన అరిసెల్లాగా అంత షైనీగా ఉండవండి, ఎందుకంటే దీన్ని పాకం పట్టలేదు కాబట్టి ఇది ఇన్స్టెంట్గా అయిపోవాలి అప్పటికప్పుడే. సో చూడండి, 2 వైపులా అలాగా వేగిన తర్వాత ఫ్లిప్ చేస్తా చూసుకోండి. అంటే స్లో ఫ్లేమ్ మీద పెట్టాలి, లేకపోతే మాడిపోయినట్టు వస్తాయి. సో ఇది కూడా అయిపోయిందండి. నెక్స్ట్ నేను ఇలాగే డిఫరెంట్ షేప్స్లో ఉండేలాగా కుకీస్ లాగా చేశానండి, అంటే హార్ట్ షేప్లో చేశాను అప్పాలని. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా చేయండి, కిడ్స్ చాలా బాగా ఇష్టపడతారు. సో మీకు ఈ రెసిపీస్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.